మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజ్జలు లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగము ఆదికాండము 24వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 10 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడింది. అతడు తన యజమానిని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానిని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నా హారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదు కొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు కొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క పనివాడు అబ్రహాముకు మరి చేయవలసిన ధర్మాన్ని, తన యజమాని పట్ల తాను ఉంచిన ఆ యొక్క వినయ విధేయతలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. తాను ప్రయాణమై వస్తున్నాడు తన యజమాని కుమారుని కొరకు కుమార్తెను సిద్ధపరుస్తానికి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెల్ని, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధమైన వస్తువులని తీసుకొని పోయాను. ఇతడు మరి ఏ పని నిమిత్తమైతే ప్రయాణమయ్యాడో ఆ పనికి అవసరమైన మరి 10 ఒంటెల్ని, ఆ 10 ఒంటెలతో పాటు కొంత ఆస్తిని, తన యజమానిలో ఆశలో శ్రేష్టమైన దాటిని, మరి నానా విధమైన వస్తువులను ఇతడు తీసుకొని వెళ్ళి అతడు లేచి అరమ్నా హారాయిములోనున్న నాహోరు పట్టణానికి చేరాడు. ఈ పట్టణానికి చేరిన తర్వాత సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు, అంటే ఆ సాయంకాల పూట మరి స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి రావడం, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేయించెను. అక్కడ తనతో పాటు వచ్చిన ఆ జనాలు, ఒంటెలు అవన్నీ అక్కడ మోకరింపజేసి నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా అంటున్నాడు. అంటే నా యజమానుడు ఎవరినైతే సేవిస్తున్నాడో ఆ సేవిస్తున్న దేవాది దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా యజమానుడగు యెహోవా, అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేయము. ఏ పని నిమిత్తమైతే నేను వచ్చానో నా యజమాని విషయంలో ఆ పనిని సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద
అనుగ్రహం చూపుము అంటున్నాడు. అంటే నా యజమానుడు ఏదైతే కోరుతున్నాడో తన కోరికను సిద్ధింపజేసి దాని విషయంలో నీ సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఓట యొద్ద నిలుచుచున్నాను అంటున్నాడు. అంటే ఆ బావి యొద్ద తాను నుంచుని ఈ విధంగా దేవుడైన యెహోవాకు, అబ్రహాము దేవుడైన యెహోవాకు తాను ప్రార్థన చేస్తూ, ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు కదా, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, అంటే ఎవరినైతే నేను అడుగుతానో నేను అడిగిన దానికి వాళ్ళు సమ్మతించి వాళ్ళు నీళ్లు పోయడానికి ఇష్టపడతారో అనే మాటలను ఆ పనివాడు చెప్తా అంటున్నాడు. నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అంటున్నాడు. అంటే తన హృదయంలో ప్రార్థిస్తూ వేడుకుంటూ హృదయాంతరంగా దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు తన మనసులో ఏదైతే అనుకున్నాడో ఆ పని చేసే స్త్రీయే నా యజమానుని కుమారుడైన ఇస్సాకు కొరకు నియమించినదై యుండునుగాక అని అనుకుని, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితువని తెలుసుకుందనని అంటున్నాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహము తన యజమాని మీద, తన యజమాని కుమారుని మీద, మరి తన మీద నిలుచుననే విషయాన్ని ఆ పనివాడు గుర్తు చేశాడు. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. తను అడిగినట్టుగా, ప్రార్థించినట్లుగా, తను వేడుకుంటున్నట్టుగా, మరి ఏ స్త్రీ అయితే తన యజమానుని యొక్క కుమారుని ఇస్సాకుకు మరి సరైనదని తను భావించాడో దాని విషయంలో వేడుకున్నప్పుడు వెంటనే దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఎలాగా? అతడు మాటలాడుట చాలింపక మునిపి ఇంకా మాట్లాడుతూ దేవుని అడుగుతున్నప్పుడే అబ్రహాము సహోదరుడైన నాహోరు యొక్క భార్యగు మిల్కా కుమారుడైన, ఈ మిల్కాకు పుట్టిన కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. అంటే ఈ రెబెకా అనే ఈ స్త్రీ ఆ కడవ భుజం మీద పెట్టుకొని వచ్చినప్పుడు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా తను వచ్చిన పని తను చేసుకుంటూ ఆ బావిలోనికి తాను దిగి ఆ కడవను నింపుకొని పైకెక్కుతున్న సందర్భంలో ఆ పనివాడు అంటున్నాడు, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఆ స్త్రీతో, ఆ రెబెకాతో అంటున్నాడు, అమ్మ నీ కడవలో నీళ్లు నాకు తాగడానికి ఇవ్వమని తను అడిగినప్పుడు అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిలోనికి దించుకొని అతనికి దాహానికి ఇచ్చింది. అంటే తను అడిగినట్లుగా, తను కోరినట్లుగా మరి ఆ స్త్రీ రెబెకా నీళ్లు పోసింది. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలను త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేది పోయిదునని చెప్పింది. అంటే ఏదైతే దేవుడైన యెహోవాను తాను వేడుకున్నాడో తనకే కాదు తన ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోయడానికి సిద్ధపడిన పరిస్థితి ఇక్కడ దేవుడు చూపించాడు. అందుకనే మరియు ఆమె అతనికిని దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చెదిపోసేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ప్రియమైన బిడ్డలారా, దేవుని కార్యాలు దేవుని బిడ్డల పట్ల ఏ విధంగా జరుగుతాయో మరి అబ్రహాము యొక్క
పనివాడు మరి ఏదైతే అబ్రహాము యొక్క మాటకు విలువిచ్చి తాను వెళ్ళాడో, అదే విషయాన్ని తాను మనసులో దేవుణ్ణి అడిగాడో అవన్నీ కూడా జరిగాయి. అంటే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కనికరము, దేవుని కృప ఉంటే అవి ఏ విధంగా మానవుని మీద దేవుని యొక్క ప్రేమను తెలియజేసేదే ఉన్నదనే విషయాన్ని ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోగలం. కాబట్టి నేడు ఈ పాఠ్యాంశాన్ని బట్టి మనము కూడా ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మన పట్ల ఆయన ఉద్దేశాలను నెరవేర్చి అలనాడు అబ్రహాము యొక్క కుటుంబంలో తన కుమారుని కొరకు మరి సిద్ధపరిచిన రెబెకాను బట్టి నేడు ఎవరైతే ఇంకాను తమ బిడ్డల విషయంలో తమ కుటుంబ అవసరతల్లో ఏవైతే ప్రార్థనాతలు కలిగి ఉన్నారో వాటన్నిటిలో కూడా దేవుడు సహాయం చేయనని ఈ వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగల మా యేసయ్య, నిజమైన ఆయన యజమాని మాటలను విని ప్రయాణమైన పనివాణిని ఆశీర్వదించి దీవించి ఆ పనివాడి చేసిన ప్రార్థన అంగీకరించి నీవు తన యజమానిని కుమారునికి మరి సాటి అయిన సహాయాన్ని చూపించిన విధానాన్ని బట్టి వందనాలు. అవును, హృదయాంతరంగా ఎరిగిన దేవుడవు కాబట్టి నాయన ఏది నీ చిత్తమో ఏది నీ అంగీకారమో ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించే ధన్యత యోగ్యత నీ బిడ్డలైన వారికి మా అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చే రాజ్యమందు చేరగలిగిన కృప దయచేయమని దాని దీవెలతో నింపుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.